రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను బీజేపీ నేతలు అస్సాంలో అడ్డుకున్న సందర్భంగా సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరాగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ గుండాల అరాచక పాలన పాతిపెట్టి రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. వారిని అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. అంటించారు అంగే అంటించారు రెండో విడతలో భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రజా అవసరాలను ఏ విధంగా ఉన్నాయి, రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు కష్ట సుఖాలు ఏ విధంగా ఉన్నాయనే ఉద్దేశంగా ఇవాళ నిర్మాణాత్మకంగా ఒక పాదయాత్ర ద్వారా పేదల దగ్గరికి పోతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఇవాళ చూసి ఇవాళ ఓర్వలేక, ఆయన ప్రజా స్పందన చూసి ఓర్వలేక ఇవాళ అస్సాంలో కొంతమంది బీజేపీ మతోన్మాద గుండాలు ఇవాళ వారి మీద దాడి చేయడం అది ఏమైన చర్య? ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కోసము ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఈ కష్ట సుఖాల్లో ఈ భారతదేశం ఏ విధంగా ఎటుపోతుందని చెప్పి ప్రజల వద్ద పోతున్నటువంటి అగ్రనేతను రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా దాడి చేయడం ఇది అప్రజాస్వామికం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దాని పక్షాన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఖండిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు రెండో విడత జోడో యాత్ర చేస్తున్న సందర్భంగా అస్సాంలో బీజేపీ అల్లరిముక్కలు గుండాలు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మతతత్వాలకు ఈ భారతదేశంలో బీజేపీ చేస్తున్నటువంటి మతతత్వ రాజకీయాలను ఎండగడుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశం ఐక్యంగా ఉండాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తుంటే వారికి వస్తున్నటువంటి స్పందనను ఓర్చుకోలేక జీర్ణించుకోలేక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి రాజకీయాలు చేస్తే రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండి పోరాడి గద్దెదించేంత వరకు పోరాడుతుందని తెలియజేస్తుంది.